తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేపట్టారు. అయితే ఈ నిరుద్యోగ దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్ష ఎందుకు చేపట్టారు, ఈ దీక్ష వల్ల అంటే ఏం డిమాండ్ చేస్తున్నారనే విషయాలు మాట్లాడడానికి ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ మన భాషా గారు ఉన్నారు. వాటితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి భాషా గారు, అసలు ఈ దీక్ష ఎందుకు చేపట్టారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఏవైతున్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు నిరసన దీక్ష తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోరుకున్నామో, గతంలో ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇంటికో ఉద్యోగం వస్తుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత బతుకులు బాగుపడతాయని చెప్పేసి కోరుకున్నటువంటి తెలంగాణ ఏదైతుందో 7 సంవత్సరాలు దాటినా ఈరోజు కనీసం చెప్రాసి ఉద్యోగం రానటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తాం. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారి పుత్రోక్తమైనటువంటి కేటీఆర్ గారికి ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతుందో, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక అనేక మంది యువత బలిదానం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రాష్ట్రం కోరుకున్నటువంటి తెలంగాణ ఏదైతుందో ఆ తెలంగాణ రాకపోగా ఈరోజు నిరుద్యోగులంతా బలిదానాలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఉద్యోగాలు వేస్తున్నారు, ఎక్కడైతే ఎలక్షన్లు వస్తున్నాయో అక్కడ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీరు ఉద్యోగాలు యాదకు వస్తాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యాదకు వస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి విధానం ఏదైతే ఇంటికో ఉద్యోగం అని చెప్పినటువంటి మీ విషయాలు ఏవైతున్నాయో కనీసం ఊరికో ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మీరు భరోసా ఇచ్చే విధంగా మీరు చేస్తేనే సరిపోయి, లేకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని మేలు ఉంచైనా సరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకు అందరికీ ఉద్యోగాలు ఇప్పించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మంత్రి కేటీఆర్ ఆల్రెడీ మీకు బహిరంగ లేఖ రాశారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. దీనిపైన సిగ్గుండాల కేటీఆర్ మాట్లాడడానికి, నువ్వు ఉద్యోగాలు వస్తే మేము నిరసన దీక్షలు ఎందుకు చేస్తాం? ఈరోజు ఆత్మ బలిదానాలు కనిపిస్తలేవా? నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఎంతమందికి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? నువ్వు ఉద్యోగాలు ఇస్తే ఈరోజు ఎడ్యుకేషన్ సెంటర్ల పైన ఎందుకు విద్యార్థులు పోతూ ఉన్నారు? ఈరోజు నోటిఫికేషన్ లేదు. 7 సంవత్సరాల కాలంలో ఒక నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి మనం చూసినాం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ పడేది. ఈరోజు డిగ్రీలు అయిపోయి, పీజీలు అయిపోయి, ఎంఎస్సీ అయిపోయినటువంటి విద్యార్థులు అనేక మంది రోడ్ల మీద ఈరోజు ఉపాధి హామీకి ఎందుకు పోవాల్సి వస్తుంది? కాబట్టి ఈరోజు అనేకమైనటువంటి అబద్ధాల ప్రచారం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో రాబోయే రోజులలో యువతనే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తూ ఉంటుంది. అందులో ఏం అనుమానం లేదు. ఈరోజు ఈటల రాజేందర్ గారు గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుగులు జరిగింది. ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తున్న తర్వాత వారి యొక్క పీఠాలు కదిలి ఈరోజు ఏం మాట్లాడుతున్నారో ఆ మాట్లాడలేని పరిస్థితి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. కేటీఆర్ గారు మీరు మాట్లాడుతున్నటువంటి అసత్య ప్రచారాలు ఏవైతున్నాయో, అబద్ధ మాటలు ఏవైతున్నాయో మీరు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గమనిస్తూ ఉన్నది. మీకు బొందబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. మీరేమో ఇలా చెప్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏంటంటే బీజేపీ ఒక రాజకీయ డ్రామా తెరలేపింది నిరుద్యోగ దీక్ష పేరుతో. ఆ సెంట్రల్లో గవర్నమెంట్లో ఉన్న బీజేపీ 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి భర్తీ చేయలేదు, మమ్మల్ని మాత్రం డిమాండ్ చేస్తున్నారని టీఆర్ఎస్. ఈ రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి మీద ఎవరైనా యువత కానీ ఈరోజు ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి ఆయన ధర్నాలు చేస్తున్నారా? ఈరోజు అనేక మంది పీజీ అయిపోయిన, డిగ్రీ అయిపోయిన విద్యార్థులకు మిగతా రాష్ట్రాలలో సోషల్ సంబంధించినటువంటి కాన్సెప్ట్తో అక్కడ ఉన్నటువంటి ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి మిగతా రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ఏం కల్పిస్తూ ఉన్నది, ఏం చేస్తూ ఉన్నది? ఈరోజు అందరినీ నిరుద్యోగులను మోసం చేస్తున్నావు, కార్మికులను మోసం చేస్తా ఉన్నావు, ఉపాధ్యాయులను మోసం చేస్తున్నావు, ఆర్టీసీ డ్రైవర్లను మోసం చేస్తున్నావు, అన్ని వ్యవస్థలను మోసం చేసి ముంచుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు విధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన బుద్ధి ప్రజలు చెప్తారు, యువత చెప్తారు, యువకులు చెప్తారు, అందరు చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఈ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే ఒక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వణుకుబుట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆరంభం మాత్రమే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు బయటకు వచ్చి చుక్కలు చూపించే విధంగా ఈరోజు ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఇదే కేసీఆర్ గారు చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధర్నాలు ఉండవు, రాస్తారోకలు ఉన్నాయని చెప్పేసి. అదే ముఖ్యమంత్రి గారు మొన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే వ్యవస్థ, ఆ హక్కు టీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం.
ఇదే ఇందిరా పార్క్ దగ్గర టీఆర్ఎస్ కానీ సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు కానీ మీరు కూడా అక్కడ ధర్నా చేపడతామని చెప్తే ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? భయపడుతూ ఉన్నారు కదా. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు ధర్నాలు చేసినా, ప్రతిపక్షాలు ఏ కార్యక్రమాలు చూసినా ముందస్తు అరెస్టులు ఉంటాయి. కానీ అదే టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే అరెస్టులు ఉండవు, ధర్నాలు ఉండవు. వాళ్ళకు పోలీసుల దగ్గరుండి సెక్యూరిటీ కల్పించి ధర్నాలు చేయించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మొన్నగా వరి ధాన్యం కోసం అన్ని కాన్స్టిట్యూన్సీల వారిగా ధర్నాలు చేస్తే పోలీసులు ముందుండి వాళ్ళని ధర్నాలు చేయించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తలేదు, ఈ రాష్ట్రంలో నిజాం పాలన నడుస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తాం. కేటీఆర్ అంటున్నారు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష ఇక్కడ కాదు ఢిల్లీలో దీక్ష చేసి వరి ధాన్యాన్ని తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనేలా దీక్ష చేయాలని చెప్తున్నారు. ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి కొడుకు ఒకటి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తలేదు కాబట్టి ఇక్కడ దీక్ష చేస్తాం. మీ అయ్య ఆడ పోయి దీక్ష చేస్తారు కదా, చూడు తెలుస్తుంది బిడ్డ నీకు కానీ మీ అయ్యకు కానీ మీ మంత్రులు కానీ ఆడ పోయి దీక్షలు చేయాలి. ఢిల్లీలో చేస్తాను చెప్పింది కదా, చేయిపోయి నీ ప్రభుత్వమే దీక్ష చేస్తా ఉన్నాం కదా, నీకు చేదైతే ఆడ పోయి. అంటే రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ కుటుంబము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లేదు అనిపిస్తున్నట్లేదు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నట్టుంది. అయ్యా మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు యువకులు ఎవరైతే ఉన్నారో అందరికీ ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. బీజేపీ టీఆర్ఎస్ రెండు కలిపి డ్రామాలు ఆడుతున్నాయని చెప్పి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సోయి తప్పిండు ఆయన, హుజూరాబాద్లో సోయి తప్పిండు కాబట్టి ఆయన మాటలు మేము పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళని మేము పరిగణనగానే తీసుకుంటలేము, వాళ్ళ గురించి చర్చ అవ్వడం సార్. ముఖ్యంగా భాష గారు చెప్తున్నారు ఏంటంటే ఏదైతే ఉద్యోగాల కోసం తెలంగాణలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ బండి సంజయ్ దీక్ష చేపట్టారని చెప్పి ఈ దీక్షకు ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించినప్పటికీ తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కొరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఉద్యోగాల భర్తీ చేసే వరకు మనం నిరసన చేపడతామని చెప్పి భాష చెప్తున్నారు. కెమెరా పర్సన్ గురుమూర్తితో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.